పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డిని కోర్టు చెప్పుతో కొట్టింది. ఈ దౌర్భాగ్యుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా సిగ్గు ఎక్కువ వదిలేసినటువంటి ఈ సిగ్గుమాలినోడు మళ్ళీ ఇంకో కోర్టుకు వెళ్ళాడు. అసలు ఇంతకీ కోర్టు వీడిపై ఎందుకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది? ఏ విషయంలో జగన్మోహన్ రెడ్డిని చెప్పుతో కొట్టినట్టుగా కోర్టు తన యొక్క నిర్ణయాన్ని తెలియజేసింది అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ గారిని అనేక సార్లు కోర్టు దాదాపు కొన్ని వందల సార్లు వాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పులతో కొట్టినా వాడు సిగ్గు లేకుండా ప్రజా వ్యతిరేక చట్ట వ్యతిరేక న్యాయ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని హింసించినటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే కోర్టు తీర్పులు ఇచ్చిన తర్వాత కూడా వాటిని ధిక్కరిస్తే కోర్టు ధిక్కరణ కేసులు కూడా అనేకం ఎదుర్కొన్నటువంటి నికృష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే ఈడు ఓడిపోయినా ఈడు అధికారం మదం తగ్గలేదు, ఈడి అహం తగ్గలేదు. అందుకనే ఇవాళ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్లొమాట్ పాస్పోర్ట్తో, అంటే ఈడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి భారత ప్రభుత్వం నుంచి ఒక అధికారిక హోదా కలిగినటువంటి వ్యక్తిగా ఒక పాస్పోర్ట్ ఉంటుందన్నమాట. ఈ దౌర్భాగ్యుడు దాన్ని పెట్టుకొని బయట తిరగడం జరిగింది. అప్పుడు కూడా కోర్టు పర్మిషన్ ఇవ్వాలి ఇటు బయటకు వెళ్ళాలంటే, వీసా కావాలంటే. అయితే ఇప్పుడు వాడు ముఖ్యమంత్రి పదవి పోయింది కాబట్టి వాడు కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు కాబట్టి, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి వాడి డిప్లొమాట్ పాస్పోర్ట్ని రద్దు చేయడం జరిగింది. మామూలు పాస్పోర్ట్ కావాలి. అయితే ఈ దౌర్భాగ్యుడికి పాస్పోర్ట్ లేదుగా, కొత్త పాస్పోర్ట్ కోసం మొగుడు పిల్లం అప్లై చేసుకున్నారు భారతిరెడ్డి గారు కూడా. అయితే కోర్టు దానికి ఆ యొక్క పాస్పోర్ట్ విషయంలో ఒక ఏడాది కాల పరిమితి మాత్రమే ఇస్తాము అని చెబితే ఈ దౌర్భాగ్యుడి కంట, అంటే విజయవాడ కోర్టు తేల్చి చెప్పింది. అంటే వీడు పాస్పోర్ట్ అప్లై చేసినప్పుడు మరి నాయన నీ డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి తప్పుడు అడిగి మేము డైరెక్ట్గా పాస్పోర్ట్ ఎట్టిస్తాము, మరి ఎన్ఓసి కావాలి అన్నప్పుడు వీడు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. కోర్టుని ఆశ్రయించినప్పుడు విజయవాడ ప్రజాప్రతినిధులు కోర్టు 1 సంవత్సరం అంతకంటే ఎక్కువ లేవరా ఇలాంటి 420 వాడికి ఎట్లా నమ్ముతాం మేము, మామూలు వాళ్ళకైతే ఇప్పుడు నాకు అనుకోండి పాస్పోర్ట్ 10 సంవత్సరాలు ఉంది. ఎందుకంటే మనం జగన్ గారి 420 కాదు కదా, ఇప్పుడు నా మీద కూడా కేసులు ఉన్నాయి. కాకపోతే వీడు ఏమి నన్ను తిట్టాడు, నా మనోభావాలు మడతపడినాయి, నన్ను అదన్నాడు ఇదన్నాడు అని చెప్తే మనమేం మటలు చేసిన కేసులో, వేల కోట్లు దోసుకున్నటువంటి కేసులో కాదుగా. కాబట్టి మన పాస్పోర్ట్ మన దగ్గరే ఉంది. ఇప్పుడు చూపించాలంటే నా దగ్గర లేదు, బయట ఉన్నా కాబట్టి నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉంటుంది. కానీ జగన్ గారి పాస్పోర్ట్ వాడి దగ్గర ఉండదు. వాడికి పాస్పోర్ట్ ఇచ్చినా అది కోర్టులో ఉంటుంది అనమాట ఈ దౌర్భాగ్యుడిది. సరే, మొత్తానికి ఒక ఏడాది కాలానికి విజయవాడ కోర్టు అయితే వీడికి పాస్పోర్ట్ ఇస్తామని చెప్పింది. వీడికి సిగ్గా యొక్క ముందు సంవత్సరం తీసుకోవచ్చుగా ఈ సిగ్గుమాలినోడు మళ్ళీ హైకోర్టుకు పోయాడు. ఏమనంటే 5 సంవత్సరాలు కావాలి నాకు పాస్పోర్ట్. ప్రతి చోట నీకు ప్రెస్టేజ్ ఏంద్ర, నాకు అర్థం కదా. వీడు ముఖ్యమంత్రి కాదు, ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ కావాలి నాకు అని అడుక్కుంటాడు. జూన్ 3వ తేదీ సెక్యూరిటీ కావాలంట. ఏరా నీతిమాలినోడా, 11 సీట్లు ప్రజలు ఇచ్చాక ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ఆ ప్రతిపక్ష నేత హోదా కావాలని మళ్ళీ దాని మీద కోర్టుకు పోయాడు. సెక్యూరిటీ ముఖ్యమంత్రి స్థాయిలో కావాలని కోర్టుకు పోయాడు. ఏరాయక కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఈ రకంగా మాజీ ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరికీ, నాదెళ్ల భాస్కర్ రావుకి అందరికీ ముఖ్యమంత్రి స్థాయి సెక్యూరిటీ ఇవ్వాలంటే కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని యాడ్ నుంచి తెచ్చిపెట్టాలని నాకు అర్థం కావట్లా. అయినా నువ్వు చేసినటువంటి తప్పుడు పనులకి ప్రజలు నేను చెప్పుతో కొడతారు కాబట్టి, చీపులతో కొడతారు కాబట్టి, నీకున్నటువంటి ఆందోళనకి, నీకున్నటువంటి భయానికి ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకురా నీకు ముఖ్యమంత్రి స్థాయి భద్రత ఇవ్వాలి. సరే, ఎన్ని పక్కన పెడదాం. ఇప్పుడు హైకోర్టుకు పోయాడు ఈ దౌర్భాగ్యుడు. అయ్యా నాకు 5 సంవత్సరాల పర్మిషన్ కావాలి అని చెప్పి. మరి హైకోర్టు ఇస్తుందా? సరే పోనీ సావనే అనుకుంటే ఏ యాడిపోతాడు దౌర్భాగ్యుడు అనుకోవటానికి లేదు. గతంలో మనం చరిత్ర చూస్తే నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఇటువంటి ఆర్థిక నేరగాళ్ళందరూ కూడా భారతదేశంలో వేలాది కోట్ల రూపాయల దోపిడీలు చేసుకొని ఆ తర్వాత వాళ్ళు యూకే, లండన్ అక్కడ పారిపోయి అక్కడి నుంచి భారతదేశానికి రాకుండా అక్కడ ఉన్నటువంటి చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను వాడుకున్న వాళ్ళు ఏ విధంగా అయితే బయట తిరుగుతున్నారో, అసలే జగన్మోహన్ రెడ్డి గారు 420 గాడు వాడికి ఉన్నటువంటి 2 ఆడబిడ్డల్ని, సరే వాళ్ళని మనమేమనట్లేదండి, వాళ్ళిద్దరు ఆడబిడ్డలను కూడా ఫారిన్ కంట్రీస్లో పెట్టాడు, ప్యారిస్లో, లండన్లో. ఇక అక్కడ ఉన్నారు కాబట్టి ఈడు సతీమణి భారతిరెడ్డి గారు వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిపోయారంటే ఇక మళ్ళీ తిరిగి వస్తారని గ్యారంటీ ఏంటి? అసలు గ్యారంటీ ఏంటి? ఎవడు ఇవ్వాలి గ్యారంటీ? నాకు అర్థం కావట్లా. అందుకని కోర్టు కూడా కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. వీడికి ఏడాది కాలం కూడా ఎక్కువ యాక్చువల్గా. అంటే వీడు ఎక్కువ అంటే ఇప్పుడు లండన్ పోతానంత మాత్రాన పోవటానికి లేదు. వీడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి మళ్ళీ నేను లండన్ పోతా అని. దాంతోపాటు ఎక్కడెక్కడికి పోతున్నాడు అనేది కూడా వీడు వివరాలు ఇవ్వాలి. ఎందుకంటే వీడు దొంగ కదా, పారిపోతాడంటే వీడి భయం. భారత నిఘా సంస్థలు నిఘా వేస్తాయి ఇట్లాంటి 420 గాళ్ళ మీద. పైగా వీడు ఇటీవల విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆ వరదల కారణంగా వీడేమన్నా లండన్ పర్యటన ఆపుకున్నాడేమో అని జనం అనుకున్నారు, కొంతమంది అమాయకులు పాపం. ఈ 420 గాడి గురించి మీరు తెలుసుకోవాలి. వాడికి రాష్ట్రం సర్వనాశనమైన, గతంలో ఉదూ తుఫాను వచ్చినప్పుడు వీడు ఏఎంబి సినిమాకు పోయినటువంటి నీచుడు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు
మరణిస్తుంటే, బాధపడుతూ ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే వీడు ఎంజాయ్ చేసేటువంటి నికృష్ట మనస్తత్వం ఈ యొక్క 420 జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి వీడు లండన్ పర్యటన నుంచి పోకుండా ఆగింది విజయవాడలో ఉన్నటువంటి వరదలు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాదు. వీడికి పాస్పోర్ట్ లేదు కాబట్టి, కోర్టు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వీడు లండన్ పోలేకపోయాడు. ఇప్పుడు ఈ పాస్పోర్ట్ 5 సంవత్సరాలకు కావాలి అంటాడు. ఎలా సంవత్సరం తీసుకొని మళ్ళీ ఒక సంవత్సరానికి అడుక్కోవచ్చుగా. వీడి భయం ఏంటంటే పర్మనెంట్గా 5 ఏళ్ళు ఉంటే పారిపోతే ఈలోపు అక్కడ ఎక్కడో చోట ఈ కేమన్ ఐలాండ్స్లోనో ఏదో ఒక దొంగ కంట్రీలు చూసుకొని కొన్ని ఎత్తుక్కొని అక్కడికి పోయి దాక్కోవచ్చు అనేటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచన లేకపోతే వీడికి జస్ట్ లండన్ పోయి రావడానికి 5 సంవత్సరాల పాస్పోర్ట్ ఎందుకు? వీడికి 1 సంవత్సరం సరిపోద్దిగా. కాబట్టి కోర్టులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ, ప్రతి ఒక్కరు కూడా, సిబిఐ కానీ, ఈడీ కానీ దీని మీద తీవ్రమైనటువంటి నిఘా వేయాల్సినటువంటి అవసరం ఉంది. జగన్ లాంటి 420 గాడికి ఎట్టి పరిస్థితులను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పాస్పోర్ట్ ఇవ్వకూడదు. ఇస్తే వాడు పారిపోయి దాక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడి మీద ఉన్న పాత కేసులే కాదు, వాడు చేసిన తప్పుడు పనులకు మరిన్ని కొత్త కేసులు పడబోతా ఉన్నాయి.